ఎగ్ మసాలా రోల్ చేసి చూపిస్తా. బయట టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు. అచ్చు బయట తినే టేస్టే వస్తుంది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చు. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు కూడా నో చెప్పకుండా తినేస్తారు. ఎగ్ రోల్స్ బయట చాలా కాస్ట్ పెట్టి కొంటాం కదా, ఇంట్లోనే తక్కువ ఖర్చుతో హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సేమ్ టు సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఎగ్ రోల్ పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. ఫస్ట్ 3 ఎగ్స్ బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తరువాత ఈ ఎగ్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ముందు స్టఫింగ్ కోసం కర్రీ చేసుకుంటున్నాం. కర్రీలో ఎగ్ ఎల్లో కూడా వేయడం వల్ల కర్రీ మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కర్రీ కోసం ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ చిల్లీస్ వేసి బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ 1 బౌల్ ఆనియన్స్ వేసి అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్ పీసెస్ కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు నొరక కింద పైకి వస్తుంది. అలా వస్తే ఎగ్ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, సాల్ట్ వేసి స్పైసెస్ అన్ని కర్రీకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. కావాలనుకుంటే మిరియాల పొడి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని కర్రీకి బాగా పట్టిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, స్టఫింగ్ కోసం మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. రోల్ కోసం ముందుగానే చపాతీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ చపాతీని ఆయిల్ వేసుకుని అటు ఇటు బాగా 2 వైపులా కాల్చుకోవాలి. మాడిపోకుండా దగ్గరుండి బాగా కాల్చుకోవాలి. చపాతీ కుక్ అయిన తర్వాత ఇందులో ఒక ఎగ్ పగలగొట్టి వేయాలి. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసి స్పూన్ తో ఇలా మ్యాష్ చేసుకుని చపాతీని తిరగేసి కాల్చుకోవాలి. చపాతీ తిరగేసుకునేటప్పుడు ఎగ్ ఫ్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుని అప్పుడు తిరగేసుకుని కాల్చుకోవాలి. మీరు ఎగ్ ఇష్టపడితే ఇంకా ఎక్కువ గుడ్లు కూడా పగలగొట్టుకుని వేసుకోవచ్చు. తర్వాత స్టఫింగ్ కోసం మనం చేసుకున్న కర్రీ ఇలా చపాతీ మీద వేసుకుని కొన్ని ఆనియన్స్ వేసుకుని అలాగే కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ స్వీట్ చేసుకుని రోల్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇంక మన ఎగ్ మసాలా రోల్ అయితే రెడీ అయిపోయినట్టే. మీకు ఇష్టమైతే ఈ రోల్లో వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కర్రీ పైన ఆనియన్స్ వేసాం కదా మనం, అప్పుడే కీరా, క్యారెట్, క్యాప్సికమ్, టమాటో ఇలా ఏమైనా వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్ రోల్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.